హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ఒక ఊరిలో ఒక టూరిస్టులు ఇలాగా కాల్ చేశారు అని చెప్పేసి నాకు కూడా తెలియదు, నేను చూడలేదనమాట. నాకు సడన్గా ఫోన్లు వస్తున్నాయి, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి అనమాట. మీరు కూడా కాశ్మీర్లో, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, మా అమ్మ, మా డాడీ అందరూ కాల్ చేసి మీరు కూడా కాశ్మీర్లోనే ఉంటున్నారు కదా, ఏంటి ఇలా జరిగింది, మీరు సేఫ్గానే ఉన్నారా, మీ దగ్గరేనా, ఇది అదే నన్ను అడిగారు అనమాట. అది మాకు దగ్గరే జరిగింది, కానీ మేము సేఫ్గానే ఉన్నాం. ఎందుకంటే మేము ఆర్మీ అండర్లో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే ఇదంతా డిఫెన్స్ అండర్లో ఉంటుంది కాబట్టి మా దగ్గరికి ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేరు అనమాట. సో ఇది మాకు 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జరిగింది. పహల్గా అనే ఒక ఊర్లో టూరిస్టులని కాల్ చేశారంట కదా, అది కూడా నేను ఫోన్లో చూడడమే. ఎందుకంటే మమ్మల్ని బయటికి పంపించరు, బయట విషయాలు మాకు తెలియదు, మా విషయాలు బయటకు తెలియదు అనమాట. సో అలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషను. ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను కదా, కాశ్మీర్ ప్రజలు నమ్మడానికి లేదు అని చెప్పి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, కాశ్మీర్ ప్రజలు ఏం చేస్తారంటే, ఇలాంటి ఉగ్రవాదుల్ని వాళ్ళ ఇంట్లో దాచుకుంటారనమాట. దాచుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళని వెతకడానికి మన ఆర్మీ వాళ్ళు కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఎనీ ఫోర్స్ వెళ్ళేటప్పుడు తిరిగి వీళ్ళని రాళ్ళతో కొట్టేస్తారనమాట. వాళ్ళని సేవ్ చేయడానికి వీళ్ళు వెళ్తే వీళ్ళని తిరిగి వాళ్ళు రాళ్ళతో కొడతారనమాట. అలా ఉంటారు ఇక్కడ ప్రజలు తీరు అనమాట. సో అందరూ అలా ఉంటారని చెప్పి చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఒక 6-7 ఉగ్రవాదులు వచ్చి టూరిస్టులని కాల్ చేశారని చెప్పాం కదా. రక్తంతో కొన్ని దెబ్బలు తగిలి, బుల్లెట్లు తగిలి, రక్తం కారుతున్నా వాళ్ళని ఇక్కడ వాళ్ళే ముస్లిమ్స్ అనమాట, వాళ్ళ భుజం పైన ఎక్కించుకొని పరిగెడుతున్నారు అనమాట సేవ్ చేయడానికి. అలాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడే గుర్రపు స్వారీ చేయించిన ఒక అతనేమొచ్చి, అతను ముస్లిము ప్లస్ దట్టు కాశ్మీరీ సిటిజన్ అనమాట. అతన్ని ఉగ్రవాదులు ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఆడవాళ్ళని, పిల్లల్ని, ముస్లింని ఏం చెయ్యం, ఓన్లీ హిందూస్ని మాత్రమే చంపేస్తాము అని చెప్పారంట అక్కడ. ఇతను ముస్లిమే, కాశ్మీర్ సిటిజన్, ఇతన్ని ఏం చేయరు. కానీ ఇతను ఊరుకోలేదు. పరిగెట్టుకొని వెళ్ళి ఆ ఉగ్రవాది దగ్గర ఉన్న గన్ను లాక్కోవడానికి అతనితో ఫైట్ చేశాడనమాట. చేస్తే నువ్వు మా మీద తిరగబడతావని చెప్పి అతను కూడా కాల్చేశారనమాట. సో అతనికి ఏ ప్రాణహాని లేదు, కానీ వాళ్ళని కాపాడాలని చెప్పి ఇతను వెళ్ళాడనమాట. సో ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు అని చెప్పి మనకు తెలియదు అనమాట. ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్లో ఫోర్స్ ఉంటుంది, డిఫెన్స్. అంటే ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ కానీ ఉంటారనమాట. కానీ ఈ పహల్గావ్ అనే ఊరిలో ఎందుకు లేరో తెలియదు. వాళ్ళు లేరు, ఏ ఫోర్సు ఇక్కడ లేదు అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకొని అక్కడ ఫైర్ చేశారు, అక్కడ వచ్చి ఇలాగ వాళ్ళని చంపేశారు అనేది కూడా తెలియదు అనమాట. ప్రతి ఒక్క ఇప్పుడు గుల్మార్గ్ వెళ్ళాం, అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటుందన్నమాట. సోనామార్గ్ అక్కడ ఉంటారు. ప్రతి ఒక్క ప్లేస్లో డిఫెన్స్ సెక్యూరిటీ ఉంటుంది, ఆర్మీ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. కానీ అక్కడ ఎందుకు లేదో మరి తెలియదు. ఈ విషయంలో చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మన సౌత్ ఇండియన్సే చచ్చిపోయారు అనమాట. మన వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, కన్నడ, కేరళ, తమిళనాడు, ఒరిస్సాకు చెందిన వాళ్ళు చనిపోయారనమాట. సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్స్ ఏంటి, అందరూ మనోళ్ళే కదా. ఈ విషయం జరిగిన తర్వాత మా మదర్ నాకు ఫోన్ చేసి, అక్కడ ఇలాగా చంపేసుకుంటున్నారంట, నువ్వు రేపైనా ఎల్లుండైనా వచ్చాయి, అక్కడ ఉండొద్దు, వచ్చే అని చెప్పి అంటుందన్నమాట. నేను ఒకటి చెప్తాను, ఈ కాశ్మీర్ మనది. ఇప్పుడు మనం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాం, పక్కన ఎవడో వస్తాడు, ఇది నాది, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటే వదిలేసి వెళ్ళిపోతామా? వెళ్ళాం కదా, ఫైట్ చేస్తాం కదా. అలాగే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి భయపడి పారిపోతే నేను ఆర్మీ వాడికి పెళ్ళని ఎలాగవుతాను? పారిపోవడం, దాక్కోవడం ఇది ఆర్మీ వాళ్ళ బ్లడ్లోనే లేదు. ఆయన పెళ్లి చేసుకున్న వైఫ్ల బ్లడ్లో కూడా లేదు, వాళ్ళ పిల్లల బ్లడ్లో కూడా ఉండదు. ఎదురెళ్ళి ఫైట్ చేయడం ఒక్కటే తెలుస్తుంది వాళ్ళకి.
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నార్మల్ పర్సన్స్కే బ్లడ్ బాయిల్ అయిపోతే దట్టు డిఫెన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అసలు మీరేం మనుషులరా, మీరేం మనుషులు? కనీసం మీరు ఒక 10 మంది వచ్చి మా సోల్జర్ ఒక్కడున్నా మీకు చుక్కలు చూపించను. అందుకే కదా మీరు అలా వాళ్ళతో సరిపోలేక వాళ్ళ మీద పడ్డారు, అమాయకమైన ప్రజల మీద. నిజంగా వాళ్ళకి దమ్ముంటే మన డిఫెన్స్ వాళ్ళకి ఎదురుగా రమ్మనండి. వాళ్ళు ఏ ఏ వీళ్ళు ముస్లింలు అని చెప్పి ఏం చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళని కాల్చారో అవి కట్ చేసి పంపించేస్తారు రివర్స్. మన డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే చంపేసిన తర్వాత వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారు కదా. చెప్పారు. ఇమీడియట్ యాక్షన్స్ 5 పెట్టాడు. ఈసారి అసలు వదిలే సమస్య లేదు. చాలా గట్టిగా ఉంటుంది ఫైట్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలి అని చెప్పి మనం అనడానికి లేదు. అలా ఆత్మ శాంతించదు. వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చే వరకు వాళ్ళ ఆత్మ శాంతించదు. మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు. అంత ఈజీగా అయితే వదలరు, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. అంతవరకు మనం అందరం వెయిట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్.